నమో నారాయణాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 28వ అధ్యాయము. అంబరీషుని ఆతిథ్యము. అంబరీషుడు దూర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి, మునీంద్ర, నన్ను మన్నించిన అతిథిగా మీరు మరల నా గృహానికి రావడం నాకు ఆనందదాయకము. నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి. ప్రపంచాన్నంతటినీ విరపించిన మీకు భయమేమిటి? ఆ కారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయులు మీరు. మీ పట్ల గల గౌరవముచే మీకు ఆతిథ్యమిచ్చుటకై ఆహ్వానించి తిని, నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థమునర్చండి. మొదట కోపముతో నన్ను శపించిన మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడను. మీ కారణముగా శ్రీ మహావిష్ణువును చూచు భాగ్యమును, ఆయన అభిమానమును పొందు భాగ్యమును కలిగినది. ఓ పుణ్యపురుష, నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి సన్నిధి పొందు భాగ్యము కలుగునట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాలా వినయమున వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు. అంతటా దూర్వాసుడు అంబరీషుణ్ణి కౌగిలించుకొని, ఎవరు ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానము. నీవు నాకు తండ్రి వంటి వాడివి. వయస్సులో నీకన్నా పెద్దవాడను, బ్రాహ్మణుడను అయినను నేను నీకు నమస్కరించతగదు. నీకు ఆయుక్షీణము కలిగించు పని నేను చేయతగను. నీకు మనస్తాపము కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైనది. నీ పట్ల నా దురహంకారము వలన కలిగిన విపత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతివి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు, కర్మిష్టి. ద్వాదశ పారాయణ మహత్యాన్ని, అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించిన విఘ్నుడు. కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞఫలాన్ని కలుగజేస్తుంది. సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు అత్రి మహామునికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.